హాయ్ అందరికీ సౌత్ స్నాప్కి స్వాగతం. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. యంగ్ మరియు టాలెంటెడ్ యాక్ట్రెస్ నయన్ సరిక మరియు ఆమె రీసెంట్ హిట్ మూవీ విష్ణు విన్యాసంపై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం నయన్ సరిక ప్రపంచంలోకి. సినిమా ప్రపంచంలో ప్రతిరోజు కొత్త ముఖాలు వస్తూనే ఉంటాయి, కానీ అందరూ గుర్తింపు పొందరు. కొంతమంది మాత్రం తమ కష్టంతో, తమ పట్టుదలతో మెల్లగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదిస్తారు. అలాంటి ఒక కొత్త తరానికి చెందిన నటి నయన్ సారిక. గ్లామర్ మాత్రమే కాదు, కలల కోసం కష్టపడిన ఒక అమ్మాయి కథ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నయన్ సారిక జీవితంలోని స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్ మరియు ఆమె నటించిన సినిమా విష్ణు విన్యాసం అనుభవాలు. నయన్ సారిక ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు కెమెరా అంటే ఇష్టం. డాన్స్, యాక్టింగ్, ఫోటోషూట్స్ ఇవి ఆమెకు ఎంతో ఇష్టం. కానీ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ముందు ఎన్నో సందేహాలు. అవకాశాలు వస్తాయా? మనకు సపోర్ట్ ఉంటుందా? అలాంటి ప్రశ్నలు సహజమే. కానీ ఆమె తన కలను వదల్లేదు. నయన్ సారిక తన ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రారంభించింది. ఫోటోషూట్స్, షార్ట్ వీడియోలు అవి ఆమెకు చిన్న స్థాయి గుర్తింపుని ఇచ్చాయి. అక్కడి నుంచి ఆమె ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ సినిమా ఇండస్ట్రీలో మొదటి అడుగులు చాలా కష్టంగా ఉంటాయి. నయన్ కూడా అదే దశను ఎదుర్కొంది. ఎన్నో ఆడిషన్స్, తిరస్కరణలు, మేం కాల్ చేస్తాం అనే సమాధానాలు. కొన్ని సందర్భాల్లో ఆమె చాలా నిరాశ చెందింది. కానీ ఆమె ఒక విషయం గుర్తుంచుకుంది: సక్సెస్ వెంటనే రాదు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీమణులపై గాసిప్స్ త్వరగా వస్తాయి. నయన్ సారిక కూడా కొన్ని రూమర్స్కు గురైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, అసత్య వార్తలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి చాలా వరకు పుకార్లే. ఆమె ఎప్పుడూ తన పని మీదే దృష్టి పెట్టింది. ఇప్పుడు ఆమె కెరియర్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. విష్ణు విన్యాసం. ఈ సినిమా ఆమెకొక పెద్ద అవకాశం. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక ఫ్యామిలీ మరియు ఇమోషనల్ కథలో భాగం. ఇది ఆమెకు తన నటనను చూపించే ఛాన్స్.
విష్ణు విన్యాసం. షూటింగ్ సమయంలో నయన్ సారిక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. కెమెరా ముందు కాన్ఫిడెన్స్ పెరగడం, డైలాగ్ డెలివరీలో ఇంప్రూవ్ అవ్వడం, టీంతో కలిసి పనిచేయడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, "ఈ సినిమా నాకు చాలా నేర్పించింది, ప్రతిరోజు ఒక కొత్త లెసన్" అని. నయన్ సారికలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆమె సహజమైన నటన. అతి డ్రమాటిక్ కాకుండా రియల్గా నటించడం ఆమె స్టైల్. అందుకే ఆమె పాత్రలు ప్రేక్షకులకు దగ్గరగా అనిపిస్తాయి. నయన్ సారిక గురించి చాలా మందికి తెలియని విషయాలు. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ ఆమె హాబీ. సోషల్ మీడియాలో యాక్టివ్. ఫ్యామిలీకి చాలా అటాచ్ అయి ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం విష్ణు విన్యాసం తర్వాత నయన్ సారికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయట. అంటే ఆమె కెరియర్ మంచి దిశలో ఉంది. సెట్స్లో ఆమె గురించి అందరూ చెప్పే విషయం, ఆమె చాలా ఫ్రెండ్లీ, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక మంచి ఆర్టిస్ట్ లక్షణం. నయన్ సారిక లక్ష్యం మంచి కథలతో సినిమాలు చేయాలి, నటిగా గుర్తింపు పొందాలి, పెద్ద స్థాయిలో ఎదగాలి. ఆమె తన ప్రయాణాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు తీసుకెళ్తోంది. నయన్ సారిక కథ ఒక కొత్త హీరోయిన్ కథ, కానీ ఆ కథలో ఉన్న మెసేజ్ చాలా పెద్దది. సక్సెస్ ఒక్క రోజులో రాదు, కష్టం లేకుండా గుర్తింపు రాదు. ఆమె ప్రయాణం ఇంకా మొదలైంది. రాబోయే రోజుల్లో ఆమె పేరు మరింత పెద్దదవచ్చు. ఇది మీ సౌత్ స్నాప్లో నయన్ సారిక మరియు విష్ణు విన్యాసంపై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు నయన్ సారిక గురించి ఏ విషయం ఎక్కువగా ఇష్టం? విష్ణు విన్యాసం సినిమాలో ఆమె పాత్ర మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.